క్లాస్ 10 స్టూడెంట్స్, ఉప్స్ మీరు ఇప్పుడు క్లాస్ 10 కాదు కదా. సో క్లాస్ 10 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ లో ఏ స్ట్రీమ్ తీసుకుందాం, నాకు ఏ స్ట్రీమ్ బెటర్, అండ్ నేను ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, అండ్ ఇలాంటి రకరకాల థాట్స్ తో చాలా బిజీగా ఆలోచిస్తున్నట్టున్నారు కదా. సో గైస్, సో డోంట్ వరీ, టెన్షన్ పడకండి. సో మనకి 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి ఒకటే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు అని. రిజల్ట్స్ వచ్చేసాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ ఒక 1-2 days అయిపోయింది. దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం తీసుకుంటావు, ఇంటర్మీడియటా, లేకపోతే ఇంకెవరైనా పాలిటెక్నికా, లేకపోతే ఇంకేమైనా కోర్సెసా, లేకపోతే ఏ స్ట్రీమ్ తీసుకుంటావు, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇవన్నీ విని పిచ్చకపోద్ది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక క్లారిటీ మిస్ అయింది, రైట్? ఏం చేయాలి, ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, నాకు ఏది సూటబుల్, నేను దేనికి సెట్ అవుతాను, అండ్ ఇలాంటివన్నీ మీకు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. అండ్ మీ ఒక్కరికే కాదు, ఇది ఎవ్రీవన్ నానా. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ స్టెప్ ఇస్ వెరీ 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 క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇప్పటి వరకు మీరు చదవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ పెద్ద ఆప్షన్స్ ఏమీ ఉండవు. నువ్వు ఫస్ట్ ఎల్కేజీ నుంచి, నర్సరీ నుంచి చదవడం స్టార్ట్ చేసావంటే 10th వరకు ఒకటే రూట్లో వచ్చావు. అండ్ నువ్వు ఒక్కడివే కాదు, కంప్లీట్గా స్టడీస్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు అలాగే వచ్చారు. నౌ యూ ఆర్ అబౌట్ టు టేక్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఈ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు నీ కెరియర్ని చూస్ చేసుకునే స్టెప్, అండ్ అలాగే నువ్వు నీ గోల్ ఓరియంటెడ్గా మూవ్ అవ్వడానికి నువ్వు వేసే ఫస్ట్ స్టెప్. ఎట్ ద సేమ్ టైం ఇప్పటిదాకా గుంపులో ఉన్న నువ్వు దాని నుంచి పక్కకు వచ్చి నీకేం కావాలో దాన్ని వెతుక్కునే స్టెప్. సో ఇంత ఇంపార్టెంట్ స్టెప్ని అంత ఈజీగా నా ఫ్రెండ్ జాయిన్ అయింది నేను వెళ్తున్నాను, లేకపోతే నాకు మామయ్య చెప్పారు, లేకపోతే నా పేరెంట్స్ చెప్పారు, ఆరెల్స్ మా మమ్మీ డాడీ తాత ముత్తాత వీళ్ళందరూ ఇదే కాలేజ్లో చదివారు అందుకే నేను జాయిన్ అవుతున్నాను, ఇలాంటి సిల్లీ రీజన్స్తో మనం జాయిన్ అవ్వడం కరెక్టా? సో అందుకే ఫస్ట్ మనకేం కావాలి అండ్ దాంట్లో మన బెస్ట్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఇంత ఇంపార్టెంట్ అయిన ఇంటర్మీడియట్లో, సో ఫస్ట్ మీరు 10th వరకు ఉన్నారంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు డాక్టర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కలలు కానొచ్చు, ఇంజనీర్ అవ్వాలని కలలు కానొచ్చు, పోలీసు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్, ఇవన్నీ కలలు చాలా ఉంటాయి. సో చాలా రంగాల్లో నువ్వు ఊహించుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా వచ్చిన నువ్వు లార్జ్ ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు సపరేట్ అయిపోతున్నావు ఇంటర్మీడియట్లో అంటే, నువ్వు ఈ గ్రూప్ చూస్ చేసుకుంటే కేవలం నువ్వు ఈ టైప్ ఆఫ్ జాబ్స్కి, లేకపోతే నువ్వు కేవలం ఇలాంటి ఫీల్డ్స్లో మాత్రమే ఎంటర్ అవ్వగలవు అని నీకు ఇప్పుడు ఈ రెస్ట్రిక్షన్స్ అనేది వస్తాయి. సో అలా నీకు నచ్చిన వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్మీడియట్లో మనకి ఏమేమి స్ట్రీమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. ది మేజర్ ఇంపార్టెంట్ స్ట్రీమ్స్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ అండ్ ఎంఈసీ. సో మనం ఈ 2 గ్రూప్ల గురించి పెద్దగా వినుండం, ఎంతసేపు ఎంపీసీ బైపీసీ వీటిలోనే ఉంటాం. సో ఎంపీసీ బైపీసీ అంటే ఏంటి అనేది, ఇవి అబ్రివేషన్స్ ఏంటంటే ఎం ఫర్ మ్యాథ్స్, పీ ఫర్ ఫిజిక్స్, సి ఫర్ కెమిస్ట్రీ. బైపీసీలో కూడా బై ఫర్ బయాలజీ, పీ ఫర్ ఫిజిక్స్ అండ్ సి ఫర్ కెమిస్ట్రీ. ఈ రెండిట్లలో ఫిజిక్స్ కామన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కామన్. కాకపోతే నీకు మ్యాథ్స్ ఇష్టం ఉంటే ఎంపీసీ తీసుకోవచ్చు, నీకు బయాలజీ కావాలని కూడా బైపీసీ తీసుకోవచ్చు. అండ్ ఇది ఏపీ స్టూడెంట్స్కి ఇప్పుడు కొంచెం మారింది, అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ హెచ్ఈసీ అండ్ ఎంఈసీ, కొన్ని కాలేజెస్లో అయితే ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయని లెక్చరర్స్కి కూడా తెలియదు. అవేంటంటే హెచ్ఈసీ అంటే హెచ్ ఫర్ హిస్టరీ అండ్ ఈ ఫర్ ఎకనామిక్స్, సి ఫర్ సివిక్స్, అండ్ ఎం ఫర్ మ్యాథ్స్, ఈ ఫర్ ఎకనామిక్స్ అండ్ సి ఫర్ కామర్స్. సో ఏదేది ఎవరు తీసుకుంటారు అనేది చూస్తే, ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది, నీకు కావాల్సింది ఎలా చూస్ చేసుకోవాలి అనేది చూద్దాం. దాని తర్వాత ఆ స్ట్రీమ్స్లో వెళ్తే నువ్వే పాత్ వస్తుంది అనేది కొంచెం ఆగి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నీకు కావాల్సింది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నీ ఇంట్రెస్ట్లు ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీకు ఏ ఏరియాస్లో నీకు స్ట్రెంగ్త్ ఉంది. అండ్ స్ట్రెంగ్త్ ఉన్న ప్రతిదీ ఇంట్రెస్టే కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఉంటే, సో వాడికి ఏంటంటే మ్యాథ్స్ బాగా చేస్తాడు, కానీ మ్యాథ్స్ వాడి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, ఫిజిక్స్ వాడి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇటు ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం వారికి బయాలజీలో ఈ బాడీ గురించి చదవడం కానీ, పెద్ద డయాగ్రామ్లు వేయడం కానీ, పెద్ద రికార్డులు దాని తర్వాత ఉంటాయి కదా. సో ఇవన్నీ చదవడం అంటే కొంచెం బోరింగ్గా అనిపించేది. సో ఆబ్వియస్గా వాడు ఏం చేస్తాడు, మ్యాథ్స్లో స్ట్రెంగ్త్ ఉంది అండ్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి మ్యాథ్స్ చూస్ చేసుకున్నాడు. సో ఇలాగే నీ ఇంట్రెస్ట్లని, వీక్నెస్లని స్ట్రెంగ్త్స్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా నువ్వు నీ స్ట్రీమ్ని చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎక్స్ప్లోర్ కెరియర్ గోల్స్. నువ్వు ఓన్లీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దీంట్లోకి వెళ్తున్నాను అని అంటే అది కొంచెం అప్పుడప్పుడు ఫూలిష్గా అండ్ కొంచెం రిస్కీ స్టెప్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్,
నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను మూవీ ఫీల్డ్లోకి వెళ్తాను అన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. కానీ సక్సెస్ రేట్ ఎంత అండ్ దానికోసం నువ్వు ఎంత టైం స్పెండ్ చేయాలి, దానివల్ల నీ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయగలరా? సో ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు ఒక స్టెప్ వేయాలి. సో అలాంటప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను, ఏదేమైనా మంచిదే అని ఒక అడుగు ముందుకేయడం కన్నా ఒక్క నిమిషం నిలబడి ఆలోచించండి అక్కడ. సో ఫస్ట్ కెరియర్ పాత్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్క స్ట్రీమ్కి తీసుకుంటే ఏమేమి కెరియర్ పాత్స్ ఉన్నాయి అనేది ఒక లిస్ట్ డౌన్ చేసి పెట్టుకోండి. మీకు తెలియకపోతే ఇంటర్నెట్లో, చాట్‌జీపీటీలో, గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాన్ని అంతటిని వీలైతే ఒక 2-3 రోజులు కేవలం రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. లేదు మ్యామ్ ఇదంతా నాకు దొరకలేదు, లేకపోతే నాకు వీలవ్వలేదు, నాకు అంతా తెలీదు అని అనుకుంటే ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ అంటే ఎవరు? మీ టీచర్స్ అండ్ అలాగే మీ పేరెంట్స్. అండ్ ఇంకా కావాలి అని అంటే మీ రిలేటివ్స్లోనే వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్ అయి కొన్ని చూసే ఉంటారు కదా. సో లైక్ మన చుట్టాలలోనే మీ సరౌండింగ్స్లో, నైబర్స్లో, చుట్టాలలో NITస్లో చదువుతున్న వాళ్ళు ఉంటారు, IIITs లేదంటే మన IITస్లో చదివిన స్టూడెంట్స్ ఉండుంటారు. సో వాళ్ళని అడిగి తెలుసుకున్నా మంచిదే. సో లేదు మ్యామ్ నాకు ఓన్లీ ప్రాపర్ గైడెన్స్ కావాలి, ఎక్స్పర్ట్ కావాలి అని అనుకుంటే అకాడమిక్ మెంటర్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతు ఉంది. వేదాంతులో మా టీచర్స్ అందరం కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కోసం అప్పుడప్పుడు వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ని విజిట్ చేస్తూ ఉంటాం అండ్ స్టూడెంట్స్కి చాలా క్వైరీస్ ఉంటాయి. సో అలా మేము వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు డౌట్స్ క్లియర్ చేస్తాం. లేదు అలా కాదు అని అనుకుంటే మన ఆఫ్లైన్ సెంటర్స్లలో ఎవ్రీ స్టూడెంట్కి ఒక అకాడమిక్ మెంటర్ ఉంటారు. అకాడమిక్ మెంటర్ మీరు అప్రోచ్ అయినప్పుడు అకాడమిక్ మెంటర్ కూడా మీకు కావాల్సిన గైడెన్స్ని, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళు ఇస్తారు. అండ్ ఎక్స్పర్ట్ టాక్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ మేము ఈ సండే రోజు, ఈ వీడియో రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియదు, నాకు తెలిసి ఇవాళ రిలీజ్ చేస్తాను. బట్ ఈ వీడియో రిలీజ్ అయిన వీక్లోనే సండే రోజు May 18th రోజు మేము అంటే వేదాంతు తెలుగు 8-9 టీచర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కానీ మమ్మల్ని కలవాలనుకుంటే సో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఇక్కడ దిల్సుఖ్ నగర్ అండ్ అలాగే AS రావు నగర్లో ఉన్న ప్లేసెస్కి రావచ్చు. సో దానికోసం మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, మేము ఎలా డైరెక్ట్గా రావచ్చా, ఎప్పుడు రావాలి అని ఇలాంటి క్వైరీస్ కనుక ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇది మన డిస్క్రిప్షన్ లింక్. సో ఇక్కడ మీరు మన వేదాంతులో క్లాసెస్లో ఏ క్లాస్ విన్నా కూడా దాని డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అనేవి ఉంటాయి. ఫైన్. సో ఈ లింక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? సో మీ నేమ్ అండ్ అలాగే మీ కాంటాక్ట్ నెంబర్, గ్రేడ్, మీరు ఏ గ్రేడ్ చదువుతున్నారు, మీకు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు మీరు అనేది కావాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏ లెర్నింగ్ సెంటర్కి రాగలరు, ఓన్లీ 10th అయిపోయిన వాళ్ళకైనా మ్యామ్ అని అంటే లేదు, ఈ ఇయర్ 10th ఉన్నా లేకపోతే 11th అయిపోయిన స్టూడెంట్స్, 12th అయిపోయిన స్టూడెంట్స్ కూడా 12th అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఎగ్జామ్ ఇచ్చాను, నేను ఇంకొక డ్రాపర్ ఉండాలనుకుంటున్నాను, ఇంకొక డ్రాప్ తీసుకోవచ్చా, ఇలాంటి క్వైరీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా మా ఈ ఈవెంట్కి రావచ్చు. అండ్ ఇందులో మనము వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ లైక్ దిల్సుఖ్ నగర్ అండ్ AS రావు నగర్కి ఈ మంత్ 18th రాబోతున్నాం. ఓకే. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే మీకు ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ వస్తాయి, ఎక్కడికి రావాలి, ఏ టైంకి రావాలి అనేది. అండ్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ని కలవడము, లేకపోతే ఈవెంట్స్ని కెరియర్ పాత్ గైడెన్స్ ఇచ్చే ఈవెంట్స్కి వెళ్ళడము, సో ఇలాంటివి చేసినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ నుంచి కూడా ఒక ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా మనం ఫాలో అవాయిడ్ చేయాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఇప్పటిదాకా 10th క్లాస్ మొత్తం నా బెంచ్లో నా పక్కనే కూర్చున్న నా ఫ్రెండ్ పలానా కాలేజ్లో చదువుతుంది అనో, లేకపోతే పలానా బ్యాచ్ తీసుకుందానో నేను అదే తీసుకుంటా, లేకపోతే నేను అదే కాలేజ్లో జాయిన్ అవుతా, ఇలా వెళ్ళడం కూడా మూర్ఖత్వం అవుతుంది. అండ్ ఇంకొక అవాయిడ్ చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే, సో స్టే ఓపెన్ టు న్యూ పాత్స్ అండ్ ఐడియాస్. సో మనకి లైక్ మనమున్న ఇప్పుడు సొసైటీలో మన పేరెంట్స్కి కానీ లేకపోతే చుట్టూ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఏమంటారంటే ఐదర్ MPC తీసుకొని నువ్వు ఇంజనీర్ అవ్వు, లేకపోతే BPC తీసుకొని డాక్టర్ అవ్వు. ఇవి 2 ఉంటాయి వాళ్ళ మైండ్లో, ఇంకా వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్పులు వచ్చేవి, దాని తర్వాత ప్రతి 3 yearsకి ఒకసారి చేంజెస్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మార్పులు వచ్చేస్తున్నాయి, ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే డేటా సైన్స్ అని కానీ, లేకపోతే AI అండ్ రోబోటిక్ సైన్స్, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కెరియర్ నువ్వు పర్సూ చేయాలి అని అంటే ఏం చదవాలి, ఇలాంటివి కూడా కొంచెం కొత్త ఐడియాస్ని
అండ్ అలాగే మన వరల్డ్ ఎటు వెళ్తుంది, రేపు ఇంకో 10 సంవత్సరాల తర్వాత వరల్డ్ మొత్తం దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇలాంటి విషయాలను కన్సిడర్ చేసి కొంచెం రీసెర్చ్ అవసరం దీనికి. సో వాటిని కూడా దృష్టిలోకి తీసుకొని స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకో. అండ్ నౌ సో స్ట్రెంగ్త్స్ని ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు? నాకు ఇది స్ట్రెంగ్త్, నాకు ఇది వీక్నెస్ అని చాలా మంది స్టూడెంట్స్కి అసలు ఇప్పటికీ అనలైజ్ చేయలేరు. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మీ టీచర్ వచ్చి అరే నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు, అరే నీకు అసలు ఫిజిక్స్ చేయడం రావట్లేదు అని చెప్పేదాకా అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వీక్నెస్ ఏంటి వాళ్ళు అనలైజ్ చేసుకోరు, తెలీదు. సో ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు అన్లాక్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్. సో అది ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, డూ ఎంజాయ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ వర్కింగ్ విత్ నంబర్స్. ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చి అది సాల్వ్ చేయమంటే నువ్వు ఏదైనా ఫార్ములా గుర్తుంటే టకటక చేసేస్తావు అనుకో. లేదు అని అంటే ఏమైనా నంబర్స్ గురించి మ్యాథ్స్లో లైక్ కొన్ని పజల్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని వాటిని సాల్వ్ చేయడానికి నువ్వు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్పుడు నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఏంటి? మ్యాథ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిజిక్స్లో కూడా ఇది ఉంటుంది. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ రెండు వేరు కాదు నాన్న. నీకు మ్యాథ్స్ వస్తే ఫిజిక్స్ వస్తుంది, ఫిజిక్స్ రావాలంటే నీకు మ్యాథ్స్ కావాలి. సో కాబట్టి నువ్వు నంబర్స్ అండ్ ఈ లాజికల్ థింకింగ్, ఈ క్రియేటివ్ థింకింగ్ ఇది కనుక నీకుంటే నువ్వు ఎంపీసీ చూస్ చేసుకో. లేదు మ్యామ్ నాకు హ్యూమన్ బాడీ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అసలు మన బాడీలో ఎలా ఫంక్షన్ అవుతుంది, హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, కిడ్నీ ఎలా ఫంక్షన్ అవుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, అండ్ నాట్ ఓన్లీ హ్యూమన్ బాడీ, సో ట్రీస్ అండ్ అలాగే యానిమల్స్ ఇవన్నీ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి నాకు తెలుసుకోవాలండి, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే గో ఫర్ బైపీసీ. ఓకే, బయాలజీ. అండ్ దెన్ బయాలజీ తర్వాత ఏంటి, ఎంపీసీ తర్వాత ఏంటి అని కూడా మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మ్యామ్ మాకు ఫ్యామిలీ మొత్తం తాత ముత్తాతల నుంచి బిజినెస్ ఉంది, నేను కూడా బిజినెస్ మ్యాన్ని కావాలనుకుంటున్నాను, బిజినెస్ ఉమెన్ని కావాలనుకుంటున్నాను, సో దీనికి సంబంధించిన ఏదైనా స్ట్రీమ్ ఉందా అంటే ఎస్ నాన్న, బిజినెస్, మనీ, ఎకానమీ అండ్ లాజికల్ థింకింగ్ వీటన్నిటికీ పైన నీకు ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ సిఈసి ఆర్ ఎంపీసీ. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, కెమిస్ట్రీ కాదు. దెన్ ఇలా కాదు మ్యామ్ నాకు కొన్ని స్కిల్స్ కావాలి, లైక్ హోటల్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ లేదంటే ఏదైనా పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ కానీ ఇలాంటి స్కిల్స్ కావాలి అనుకుంటే అప్పుడు వొకేషనల్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించినవే ఇవి పాలిటెక్నిక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ హెచ్ఈసీ కిందకి వస్తే రీడింగ్, డిబేటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఈ మన స్టేట్లో ఏం జరుగుతుంది, మన డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం కంప్లీట్ ఇండియాలో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలపైన నీకు ఇంట్రెస్ట్ ఉండి డిబేట్లో చేయగలిగి అండ్ వీటన్నిటిని చదవడం నీకు ఇష్టమైతే అప్పుడు గో ఫర్ హెచ్ఈసీ. ఇదంతా బాగానే ఉంది మ్యామ్, నాకు నా ఇంట్రెస్ట్ తెలిసింది, నాకు నా స్ట్రెంగ్త్ తెలిసింది, ఇప్పుడు నేను నెక్స్ట్ ఎంపీసీయో బైపీసీయో ఏదో పలానా గ్రూప్ నేను చూస్ చేసుకున్నా, దాని తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? ఇది కూడా ఒక డౌట్ కదా. సో ఒక్కసారి ఎంపీసీ నువ్వు ఎంపీసీ తీసుకున్న తర్వాత వన్స్ 12th అయిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు ఇంజనీరింగ్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో. అండ్ వీటన్నిటిలో ఇంజనీరింగ్ అని అంటే నేను ఏదో ఒక సివిలో లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇవన్నీ గురించి కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ని నువ్వు జాయిన్ అవ్వచ్చు. బట్ నువ్వు జాయిన్ అయ్యే కాలేజ్లో నువ్వు చేద్దాం అనుకున్న ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉందో లేదో తెలుసుకో. అండ్ దాని తర్వాత ఎన్డీఏ అండ్ ఆర్కిటెక్చర్, దెన్ డేటా సైన్స్ టెస్ట్ కూడా కావచ్చు, నేవీ, ఆర్మీ, పోలీస్ ఇలాంటివి కూడా నువ్వు జాయిన్ అవ్వచ్చు ఎంపీసీ ఉంటే. అట్ ద సేమ్ టైం బైపీసీలో ఉంటే మ్యామ్ బైపీసీ అంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నీట్ రాసి డాక్టర్ అయిపోవచ్చు అనే ఒక్కటి మాత్రమే తెలుసు. కానీ బైపీసీతో ఇంకా ఫార్మసీ చేయొచ్చు. మనకి బయట మెడికల్ షాప్లు ఎన్ని ఉన్నాయి అవన్నిటికీ వాళ్ళు ఏం చదువుకొని ఉంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ బైపీసీ నుంచే వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేశారు. ఫార్మసీస్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ఈవెన్ నర్సింగ్ కూడా మనకి బయాలజీ నుంచే అవుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత సిఈసి తీసుకుంటే ఇది మాత్రం అల్టిమేట్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి దీనికి. సిఏ, సిఎస్, బ్యాంకింగ్, బీబీఏ, ఎంబీఏ, లా అండ్ హోటల్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి తెలిసిన ఒక ఫేమస్ కెరియర్ ఏంటంటే సిఏ చేయాలి లేకపోతే సిఎస్ చేయాలి అని మాత్రమే ఉంటుంది. కానీ దానికోసం ఎంత కష్టపడాలి ఏంటి అనేది ఒకసారి ఎవరైనా చేస్తున్న వాళ్ళని అడగండి. సో చాలా కష్టం ఉంటుంది, బట్ వన్స్ సక్సెస్ అయితే లైఫ్ కూడా అదే రేంజ్లో పైకి వెళ్ళిపోతుంది. అండ్ సేమ్ టైం ఎంఈసీలో మనకి ఇక్కడ ఎంఈసీ మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్ రెండు ఉన్నాయి. సో దీన్ని పట్టుకుని నువ్వు ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ కూడా నువ్వు ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం హెచ్ఈసీ చేస్తే ఈ హెచ్ఈసీలో నీకు ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ స్టేట్ కరెంట్ అఫైర్స్, స్టేట్లో ఏం జరుగుతుంది, నేషన్లో ఏం జరుగుతుంది అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవన్నిటి గురించి చాలా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి సొసైటీ గురించి నువ్వు మంచి పొలిటికల్ లీడర్గా అవ్వచ్చు, లేదంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన
కెరియర్ని నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క గ్రూప్ని తీసుకుంటే ఒక్కొక్క స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఇది. అండ్ నౌ ఇప్పుడు మన వేదాంతు గురించి తీసుకుందాం. మన వేదాంతులో సో మీ అందరికీ తెలిసి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే యూ మస్ట్ బి వేదాంత తెలుగు 8, 9, 10 స్టూడెంట్స్. ఇప్పటివరకు మీరు ఏమనుకుంటారు, సో వేదాంతులో ఓన్లీ 10th వరకు మాత్రమే ఇస్తారు, సో 10th తర్వాత మళ్ళీ మేము వేరే పార్ట్ చూసుకోవాలి. లేదు నాన్న, మనకి వేదాంతులో ఇక్కడ ఆఫ్లైన్ సెంటర్స్ అనేవి మీరు వినే ఉంటారు. ఆఫ్లైన్ సెంటర్స్లో ఇంటర్మీడియట్ ఆఫ్లైన్ వేదాంతు జూనియర్ కాలేజెస్ అని కూడా అంటారు. సో వీటిలలో ఏం చెప్తున్నారంటే ఐపీఈతో పాటు మీరు అదే 2 yearsలో మీరు జేఈకి లేదంటే నీట్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ ఆఫ్లైన్ సెంటర్స్లలో మనకి టీచింగ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్కి ప్రోటిప్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా. సో మన వేదాంతు నుంచి స్టూడెంట్స్కి ఏం ఆఫర్ చేస్తున్నాం అని చెప్పడం కూడా ఈ స్ట్రీమ్ సెలెక్షన్ అండ్ అలాగే మీ 10th తర్వాత నెక్స్ట్ స్టెప్లో భాగం కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. దట్ మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో ఇచ్చే ఆఫ్లైన్ క్లాసెస్లో మీకు టీచ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏదో సింపుల్గా ఏదో ఇప్పుడే కాలేజ్ అయిపోయిన ఎంఎస్సీ చేసి జస్ట్ రెజ్యూమ్ పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చారు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క టీచర్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు, లేదంటే టాప్ మోస్ట్ కాలేజెస్లో వాళ్ళు చదువుకొని వచ్చి ఉంటారు. అండ్ ఇక్కడ టీచ్ చేసే వాళ్ళు మాత్రం టాప్ మోస్ట్ టీచర్స్, ఇండియాస్ టాప్ మోస్ట్ టీచర్స్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఒక డెడికేటెడ్ క్లాస్లో టీచర్ క్లాస్ చెప్పి వెళ్ళిపోవడంతో మాత్రమే కాకుండా ఓన్లీ క్లాస్ రూమ్ వరకు మాత్రమే మా ఫోకస్ ఉండడం కాకుండా మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ ఇన్ ద సెన్స్ మీ ఫ్యామిలీ ఎక్సెట్రా కాదు, మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, మీ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది, మీకు అకాడమిక్గా మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇలాంటి ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ బై అకాడమిక్ మెంటర్. సో ఎంతసేపు నాకు ఈ సబ్జెక్ట్లో డౌట్ వచ్చింది ఇది క్లియర్ చేయండి అని అడగడమే కాకుండా నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, లేకపోతే నాకు ఇది స్ట్రెస్ అవుతుంది, లేకపోతే నాకు దీనివల్ల డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి, ఎలా అవాయిడ్ చేయాలి, ఇలాంటి వాటికి కూడా డౌట్స్, ఇలాంటి వాటికి కూడా సొల్యూషన్ అకాడమిక్ మెంటర్ ఇస్తారు. సో దట్ నువ్వు పీస్ఫుల్గా చదువుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే డౌట్స్ సాల్వ్ కావు. సో డౌట్ సాల్వ్ కావాలి అని అంటే మనకి ఎక్కడ డౌట్ వస్తుంది, ఆ డౌట్ వచ్చినప్పుడు అవైలబుల్గా ఎవరైనా ఉన్నారా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి డౌట్స్ క్లాస్లో డౌట్ వస్తే క్లాస్లో ఉన్న టీచర్ రిజాల్వ్ చేస్తారు. అదే నువ్వు మన వేదాంత లెర్నింగ్ సెంటర్లో ఉన్నప్పుడే స్టడీ అవర్స్లో క్లాస్లో టీచర్ లేనప్పుడు డౌట్ వస్తే సెంటర్లోనే ఉండే కొందరు డౌట్ సాల్వింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మీకు డౌట్స్ క్లియర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నాను అండ్ సడన్గా ఏదో డౌట్ వచ్చింది, ఇంట్లో మమ్మీ డాడీ కానీ లేకపోతే ఇంకెవరైనా బ్రదర్ సిస్టర్స్ కూడా డౌట్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మన వేదాంత యాప్లోకి వెళ్ళి అక్కడ మీ డౌట్ని లేదంటే టైప్ చేసినా లేకపోతే ఫోటో తీసి పెట్టినా వితిన్ 90 secondsలో మీకు డౌట్ అనేది వీడియో కాల్లో మీకు క్లియర్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు క్లాస్ రూమ్లో క్లిక్కర్స్ అనే ఒక హార్డ్వేర్ డివైస్ ఇస్తారు. సో దాంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD అని. అది ఓన్లీ డెడికేటెడ్ టు యూ, నీ ఇన్ఫర్మేషన్, నీ డేటా ఇచ్చిన క్లిక్కర్ అది. సో నువ్వు క్లాస్లో టీచర్ ఏదైనా క్వశ్చన్ ఓపెన్ చేసి 4 ఆప్షన్స్ చూపిస్తే నువ్వు ఇమ్మీడియట్గా ఇచ్చిన ఆన్సర్ అక్కడ రికార్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నువ్వు ఎంతమంది రాంగ్ ఇచ్చారు, ఎంతమంది కరెక్ట్ చేశారు, నువ్వు ఎన్ని సబ్జెక్ట్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నావు, ఇదంతా డేటా నీకు కూడా వస్తుంది. అట్ ద సేమ్ టీచర్ దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి నీ పర్ఫార్మెన్స్ని ఇంకొంచెం బూస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లెర్నింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మా ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఉన్నాయా అని అంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న లెర్నింగ్ సెంటర్స్. సో తెలంగాణలో అయితే హైదరాబాద్ చాలా ఉన్నాయి, నిజాంపేట్, AS రావు నగర్, దిల్షుక్ నగర్ అండ్ మాదాపూర్, కూకట్పల్లిలో కూడా ఉంది. సో ఇవన్నీ మనకి హైదరాబాద్లో ఉంటాయి. అండ్ ఇంకా వేరే 2 అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఆదిలాబాద్ ఒకటి, వరంగల్ ఒకటి ఈ ఇయర్ స్టార్ట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం వరంగల్ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో 3 అండ్ అలాగే విజయవాడలో 2 ఉన్నాయి, తిరుపతిలో రీసెంట్గా స్టార్ట్ చేసాం. సో ఇవన్నీ లెర్నింగ్ సెంటర్స్కి మేము వెళ్ళాలి, లేదంటే మేము దగ్గరలో ఉన్న వేదాంత సెంటర్ని విజిట్ చేయాలనుకుంటున్నామంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఇట్. లేదు మ్యామ్ నాకు కొంచెం దూరంగా ఉంది, లేకపోతే తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్ ఉంది కదా, దానికి మీరు కాల్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఇక్కడ మన క్లాసెస్ కింద మీరు ఏ క్లాస్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను తీసుకున్న క్లాస్, ఓకే, సో రీసెంట్గా కంప్లీట్ అయిన క్లాస్ ఇది. సో దీని కింద ఏ క్లాస్ తీసుకున్నా కూడా ఇక్కడ ఫిల్ ద ఫామ్ అండ్ జాయిన్ అవర్ ఆఫ్లైన్ సెంటర్ అని ఇక్కడ ఉందా. సో ఈ లింక్ని క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అయినా కూడా మీకు కాల్ వస్తుంది. సో దట్ మీ క్వైరీస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, రైట్. అండ్ మీరు మేబీ మేము అఫోర్డ్ చేయగలమా లేదా అని అనుకుంటే మీకున్న ఎబిలిటీస్ అంటే మీకు 10th వచ్చిన మార్క్స్ని బట్టి లేకపోతే మీకు ప్రీవియస్ క్లాస్లో వచ్చిన మీ పర్ఫార్మెన్స్ని బట్టి అప్ టు 40% వరకు స్కాలర్షిప్ ఉంటుంది. లేదు మ్యామ్ 40% కూడా మేము అఫోర్డ్ చేయలేము, సో మేము అంతా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము స్కాలర్షిప్ అని అనుకుంటే మన వేదాంత లెర్నింగ్ సెంటర్స్లో లేదంటే వెబ్సైట్లో మీరు ఒక ఎగ్జామ్ రాయొచ్చు. ఆ ఎగ్జామ్ ఏంటంటే IVSAT ఎగ్జామ్.
ఇన్స్టాంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇన్స్టాంట్గా మీరు ఒక టెస్ట్ రాసిన తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్ని బట్టి మీకు ఎంత స్కాలర్షిప్ ఇవ్వచ్చు అనేది డిసైడ్ చేసి మీకు స్పాట్లో అడ్మిషన్ అవుతుంది. అండ్ దీన్ని మీరు ఇంట్లో కూర్చొని రాయొచ్చు, లేదంటే ఆఫ్లైన్ సెంటర్లో అయినా రాయొచ్చు. ఎలా రాయాలి మ్యామ్ అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, IVSAT ఎగ్జామ్ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే మీకు డైరెక్ట్గా డీటెయిల్స్ వస్తాయి. సో మీరు ఇంట్లో కూర్చొని, మీ ఆప్షన్ అది. బట్ ఇంట్లో కూర్చొని రాసినప్పుడు మీకు 10% స్కాలర్షిప్ వస్తే అదే ఎగ్జామ్ని, అదే స్కోర్ని మనం ఆఫ్లైన్ సెంటర్లో రాస్తే 20% స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన వేదాంతులో చదివే స్టూడెంట్కి మనం జాయిన్ అవ్వడానికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేయొచ్చు, జాయిన్ అయిన తర్వాత పర్సనల్ అటెన్షన్తో మనం ఇంకా స్టూడెంట్ ఎబిలిటీస్ని ఇంకా ఎలా పెంచవచ్చు అనే రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. దీంట్లో చాలా చాలా కొత్త అవకాశాలు, కొత్త విషయాలని నేను తెలుసుకుంటూనే ఉన్నా. అండ్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రీమ్ సెలెక్షన్. అండ్ అలాగే మనకి మీకు ఏది సూట్ అవుతుంది అని చెప్పే ఇన్ఫర్మేషన్. అండ్ లేదు మ్యామ్, మాకు ఇలా ఈ పార్ట్లో మాకు ఇవన్నీ క్లియర్ అయిపోయాయి, మాకు ఇంకా వేరే కొత్త విషయాలు కావాలి, నాకు ఈ విషయంలో డౌట్ ఉంది అండ్ నా క్వైరీ ఇది అని మీకు ఇంకా ఏమైనా సాల్వ్ అవ్వని డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ అలాగే ఈ వీడియో విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ కనుక వస్తే డూ లెట్ మీ నో విచ్ స్ట్రీమ్ యూఆర్ గోయింగ్ టు ఆప్ట్. ఓకే. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో కింద కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫైన్. సో ఓకే గైస్, సో లెట్ మీ మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు 899.